వివాహం ఏందా పెళ్లి? పరిశుద్ధ వివాహం. ఓ పరిశుద్ధ వివాహము கஷ்டமா இருக்கு, చాలా కష్టంగా ఉంటుంది. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, నీకు ఒழுங்கு இல்ல. ఈ రోజు క్రమ పద్ధతి లేదు. ஞானஸ்தானம் எதுக்கு கொடுக்க வேண்டும் என்று ஒழுங்கு தெரியவில்லை. బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నామని కూడా క్రమ పద్ధతి తెలియలేదు. இன்னைக்கு ஸ்தானம் என்று சொன்னா ఈ రోజు స్థానం అంటే இந்த அழுக்கு போக శరీర ஸ்தானம் பண்ணிக்கிறோம். ఏదో మన శరీరంలో మట్టి పోవుటకు మనం స్నానం இது చేస్తున్నాం. உலக ஸ்தானம். ఇది లోకరీతిగా స్థానం. இன்னைக்கு கிறிஸ்தவ வாழ்க்கையிலே ఈ రోజు క్రైస్తవ జీవితంలో ஞானத்தை பெற்றுக்கொள்ளதான் ஞானஸ்தானம். జ్ఞానమును పొందుటకే జ్ఞానస్థానం అంటున్నారు. இன்னைக்கு ஞானத்தை பெறுவதற்காகவே ஸ்தானத்தை நம்ம பெற வேண்டும். ఈ రోజు జ్ఞానమును పొందుటకే మనము జ్ఞానస్థానం అనే బాప్తిసం పొందుతాం. தெரியாம ஸ்தானம் பண்ண வாழ்க்கையிலே வெறுமையா தான் இருக்கும். జ్ఞానం తెలియకుండా స్నానం చేస్తే అది వ్యర్థముగా ఉంటుంది. இன்னைக்கு ஒழுங்கு இருக்க வேண்டும். ఈ రోజు పరిశుద్ధ నడత పరిశుద్ధంగా ఉండాలి.